శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నల్గొండ జిల్లా మన్నేవారిపల్లి భద్రకాళి మహాక్షేత్రంలో దేవాలయానికి అది సమీపంలో దట్టమైనటువంటి అరణ్యంలో ఎన్నో వందల సంవత్సరాలుగా నిరంతరాయంలో అంటే ఎండాకాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, లేకపోతే చలికాలంలో కావచ్చు, ఎటువంటి కాలంలో అయినా సరే నీరు సహజసిద్ధంగా కూడాను ఇప్పుడు ఇది అనేక క్షేత్రాలలో ఏ విధంగా ఏవైతే మనకి నీటి యొక్క జాడలు ఉంటాయో అంటే ఇలాగ ఇక్కడ కూడా ఏంటంటే నిరంతరం కూడా నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయని ఎవరికి తెలియదు. ఒకవేళ ఈ నీటి మొత్తాన్ని ఖాళీ చేస్తే మళ్ళీ మనకి మరి కొద్దిసేపట్లో నీరు అనేటువంటిది వస్తూనే ఉంటుంది. కాబట్టి మన దేవాలయానికి సమీపంలో ఉన్నటువంటి ఈ తీర్థాన్ని ఇక్కడ వాళ్ళు కాళీ గుండం అని పిలుస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క పేరుతోన భక్తులు ఎవరైనా సరే మంత్రదీక్ష తీసుకోవాలనుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే మంత్ర సాధన చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, క్షేత్రాన్ని దర్శించిన తర్వాత ప్రత్యక్షంగా ఈ యొక్క కాళీగుండానికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడే మంత్ర దీక్షలు స్వీకరించడానికి కావచ్చు, లేకపోతే మంత్ర సాధన చేసుకోవడానికి కావచ్చు, ఎంతో అనువైనటువంటి ఏకాంత ప్రదేశము దట్టమైనటువంటి అరణ్యం మధ్యలో మా యొక్క క్షేత్రానికి ఒక 400 మీటర్ల సమీపంలో ఉంటుంది. కావున భక్తాదులు ఎవరైనా సరే మా యొక్క క్షేత్రానికి రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. శ్రీలలితమంగళం లీలచిద్విలాసిని నీకు మంగళం మంగళం కామాక్షి మంగళం కాళకాల